ఆ విజువల్ మీరు చూస్తున్నారు, ఒక్కసారిగా షాకింగ్ అనిపిస్తున్నాయి దృశ్యాలు చూస్తూ ఉంటే. పూర్తిగా మిజైల్ పడిన తర్వాత ప్రాంతం అంతా ఎంత భీతభావంగా మారిపోయిందో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇజ్రాయిల్లోని టెల్-అవీవ్. ఎవరు మాట్లాడేది తెలుసుకోవచ్చా? మీ పేరండి? టెల్-అవీవ్ సెంటర్లో, టెల్-అవీవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లక్ష్మీనారాయణ గారు. ఓకే, లక్ష్మీనారాయణ గారు చెప్పండి. చెప్పండి సార్. సో ఇది జరిగిన సంఘటన ఏదైతే ఉందో, దాదాపు మనకు సైరన్ వస్తుంది కాబట్టి సైరన్ పోతే అందరూ అలర్ట్ అయ్యి ఇంటికి లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి దాన్ని పెట్టుకుంటే ఎవరికి డ్యామేజ్ ప్రస్తుతానికి. టు ఇండియా we are reporting to India. This is your car. So you want to say something About this war? About the war? No. How many people? Something? Anybody injured here? Anybody injured here? Anybody injured? Nobody? Something? Any people damaged? Something? Nobody. So thank God. ఇక్కడనే ఓనర్ ఈ కార్ ఏదైతుందో, ఈ కియా కార్ సంబంధించిన ఓనర్ ఏదైతుందో, ఓనర్ గారు ఇక్కడనే ఉన్నారు. అడుగుతారని కూడా ఏమంటున్నారంటే ఇంజూర్ కాలేదు, ఎందుకంటే సైరన్ రాగానే దాదాపు అందరు అలర్ట్ అయిపోయి సెక్యూరిటీ రూమ్ కి వెళ్ళిపోతారు కాబట్టి. సో దానికి తగ్గట్టుగా వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. పార్కింగ్ లో ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ డ్యామేజ్ కావడం జరిగింది. ఈ కార్ లో ఉన్నటువంటి మరి మేనేజర్ గారు ఏదైతే ఉన్నారో, మేనేజర్ గారు తీసేసుకొని వెళ్ళిపోతున్నారు మొత్తం మీద. సో దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి కవర్ అవుతుంది. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదండి. కారు మాత్రం పూర్తి ధ్వంసం అయింది. ఈ వెహికల్ ఏదైతే ఉందో కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయింది, కంప్లీట్లీ కాలిపోయింది. అక్కడ దీని వెనకాలనే ఈ వెహికల్ కూడా పూర్తిగా ఫ్రంట్ సైడ్ కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగలేదు, జరగలేదు, అందరూ బాగానే ఉన్నారు. సో పక్కన వేస్తున్నాయో టైల్స్ అట్లా డ్యామేజ్ అయిపోయాయి. ఇల్లు కొంచెం ఇలా ఎఫెక్ట్ డ్యామేజ్ అయినట్టుంది పైన దీనికి సంబంధించింది. మీరు అక్కడ చూస్తారు కదా, ఓపెన్ ఉన్న విండో ఉంది కదా, అది సేఫ్టీ రూమ్ అండి. సేఫ్టీ రూమ్ ఐరన్ తో ఉంది చూడండి. ఆ రూమ్ కి ఏం కాలేదు కానీ కింద ఉన్నది మాత్రం డ్యామేజ్ అయింది. ఇక్కడ ఐరన్ డోమ్ అక్కడ ఉందా? డ్యామేజ్ అక్కడ ఐరన్ డోమ్ ఉందా? ఐరన్ డోమ్ ఇక్కడ అంటే పర్టికులర్ ప్లేస్ అని కదా, ఐరన్ డోర్స్, సేఫ్టీ రూమ్స్, బంకర్ రూమ్స్. అది బంకర్ రూమ్ అది. ఓకే టోటల్ ఇది ఇక్కడ గేట్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోయింది. ఈ సరౌండింగ్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అంటే మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా చిన్న రూమ్ కూడా డ్యామేజ్ అయింది. ఆ మిజైల్ ఏమైనా పార్ట్స్ పడ్డాయండి? దొరికాయా వాళ్ళకి మిజైల్వి? అంటే ఇప్పుడు వచ్చేసరికి పోలీస్ వాళ్ళు వచ్చి దీన్ని అంతా క్లియర్ చేసి వెళ్ళిపోయారు. సో ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు తీసుకెళ్తారు, ఏదైనా ల్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ముట్టదని మాకు మెసేజ్ కూడా వచ్చినాయండి. ఏదైనా మిసైల్స్ పడ్డా, ఏదైనా పార్టికల్స్ పడ్డా కూడా టచ్ చేయొద్దని మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి. మా అందరి ఫోన్లకు మెసేజ్ వచ్చింది. ఓకే, అంటే పడిన తర్వాత వాళ్ళు వెంటనే పడగానే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఏదైనా ఉన్నా కూడా. ఓకే, సో ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఏం లేదండి. ఓకే, మీరుంటున్న ప్రాంతానికి ఎంత దూరం అండి ఇది? ఇట్లా 2 కిలోమీటర్స్ అంతే. ఎగ్జాక్ట్లీ అట్లానే ఇక్కడ కూడా మన వాళ్ళు ఉంటారు. మేము పర్టికులర్ గా మేము ఉండే ప్లేస్ కు 2 కిలోమీటర్స్ కావచ్చు, కానీ ఇక్కడ ఈ ఏరియాలో కూడా మన వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు. మీరు చూడవచ్చు ఇక్కడ ఈ రోజు వీళ్ళకు పండగ వాతావరణం అండి, కానీ ఇలాంటి పరిస్థితి వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యారు అందరు ప్రజలందరూ కూడా. ఓ, అక్కడ రోడ్డు మీద కన్నం కూడా పడిందండి మిజైల్ దాడికి? ఇది ఇంకొక లొకేషన్ ఉంది, అక్కడ పూర్తి కన్నం పడ్డది. భూమి లోపలికి 1 మీటర్ లోపలికి వెళ్ళిపోయింది. కానీ ప్రస్తుతానికి ఇక్కడైతే ఓన్లీ కార్ మాత్రమే డ్యామేజ్. అదే మాకు కనిపిస్తుంది, కారు డ్యామేజ్ అయింది, రోడ్డు మీద కూడా ఒక కన్నం పడిపోయింది. కవర్ చేసేసారు. ఓ మై గాడ్, అవును. మొత్తం ఎన్ని కార్లు అండి అక్కడ? మొత్తం 3 కార్లుగా డ్యామేజ్ అయినాయి. ఇంకొంచెం అంటే భయం అనిపించలేదండి వాళ్ళకి అక్కడ? ప్రెసెంట్ ఏమైనా వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళకి అలవాటైన జీవన విధానమే కదా అండి. మీరు చూడొచ్చు, ఇది ఎంత మాడిపోయింది ఈ చెట్టు కూడా చూడండి. ఓ మై గాడ్, పూర్తిగా నల్లగా అయిపోయింది, మాడిపోయింది. అవన్నీ కూడా అది సైడ్ ఫ్రేమ్స్ కదా, వాల్ లాగా ఉంటది. అవును. పూర్వం సమయ సకల్ విసేదా. ఈ రోజు వాళ్ళ పండుగ కదా, మన హోలీ పండుగ లాగా వీళ్ళు. ఓకే, కాకపోతే మన రంగుల్లాగా కాకుండా వాళ్ళ డ్రెస్సులతోని డెకరేట్ చేసుకొని రోడ్ల మీద ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయించడం, అక్కడి నుంచి పంపించడం ఏమి లేదా అండి?
అంత అట్లే ఉండదండి, అట్లే ఉండదు. ఎందుకంటే ఈ కార్ లోపల ఏదైతుందో కార్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సిస్టమ్ ఆల్సో డ్యామేజ్ డ్యామేజ్. అనదర్ వన్ మేము కూడా ఇప్పుడే వస్తున్నాం. ఫిఫ్త్ కార్ ఇదండి, ఇగో ఫిఫ్త్ కార్ కూడా డ్యామేజ్. ఇది ఆల్రెడీ ఫిఫ్త్ కార్ కూడా డ్యామేజ్ ఇది కంప్లీట్లీ. అవును అవును, పూర్తిగా డ్యామేజ్. లైన్ లో ఇది కూడా కంప్లీట్లీ ఎన్ని డ్యామేజ్. మిసైల్స్ పడ్డాయటండి? ఒక్కడే అండి ఇక్కడ పడ్డది, ఒకటే. కానీ ఒక్కదాని వల్ల ఇంత డ్యామేజ్ అయింది. ఒక్క మిసైల్ ఇంత డ్యామేజ్ మీరు ఇక్కడ చేసిందా? కూడా వీళ్ళు ఇక్కడ ప్రేయర్ చేసుకున్న రూమ్ అండి ఇది. ఓకే. చర్చ్ లాగా మనకు క్రిస్టియన్స్ కు చర్చ్ ఎలా ఉంటుందో అలాంటిది. అది కూడా డ్యామేజ్ అయిందండి? డ్యామేజ్ అయింది, పక్కనే ఉంది ఇది. ఎవరినో అక్కడ ఏదో వీల్ చైర్ లో తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఏమైనా గాయమైందా? లేదండి, వాళ్ళు గాయమైన వాళ్ళు కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు లేరు, జస్ట్ జనరల్ అదే హగాల పిల్లలు తీసుకెళ్ళలేదు. ఓకే. మై గాడ్, చాలా తీవ్రంగా దెబ్బతిన్న వెహికల్స్ అన్ని కూడా. ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయండి అక్కడ? దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఆ పరిసర ప్రాంతాలు? ఇది ఒక విలేజ్ లాంటిదండి, ఇది ఒక సిటీ కదా. ఓకే, చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. మీరు చూడొచ్చు ఏరియా ఎంత పెద్ద ఉంది, అక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా లైక్ కంప్లీట్ చూస్తారు మీరు. ఇదంతా దాదాపు పెద్ద ప్లేస్. అంటే మనుషులు అంటే మేము అందరం కూడా బంకర్ లో ఉంటాం కాబట్టి ఎవరికి డ్యామేజ్ కాలేదు. ఒకవేళ అలాంటి ఫెసిలిటీ లేకపోతే చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ పరిస్థితులలో. అవును అవును, అంత విధ్వంసం జరిగింది ఇక్కడ. ఓకే అండి, మేము ఇంకొక లొకేషన్ కూడా చేరడానికి ట్రై చేస్తాం. ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి కూడా ఏం డ్యామేజ్ కాలేదు. అందరు సెక్యూరిటీ రూమ్ లో ఉండడం ద్వారా అందరు సేఫ్ గా ఉన్నారు. మొత్తానికి ఏదైతుందో వెహికల్స్ ఒక 4-5 వెహికల్స్ కంప్లీట్ డ్యామేజ్ అయినాయి. ఒక 2 వెహికల్స్ కంప్లీట్ కాలిపోయినాయి, అవి ఇంజన్స్ తో కంప్లీట్లీ. ఇంకో 3 వెహికల్స్ ఏదైతుందో ఇంజన్స్ పర్లేదు. సో మిగతా సమ్ డ్యామేజ్, స్మాల్ డ్యామేజ్. అంటే ఏమైనా అలర్ట్స్ వస్తున్నాయండి మీకు? మీరు ఫోన్ చెక్ చేస్తుంటే నాకు ఎందుకు అనిపిస్తుంది ప్రతి నిమిషం అలర్ట్ వస్తుందండి. అబ్బో, ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా ఏదన్నా జరిగింది అనుకో మా ఫోన్ కి మెసేజ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ 90 seconds ముందు మాకు సైరన్ వస్తుంది. ఓ 90 సెకండ్ గ్యాప్ ఉంటుంది. 90 seconds లో మేము వెళ్ళిపోవాలి బంకర్లకి. మీతో మాట్లాడుతున్నాగా ఏదైనా సైరన్ వస్తే మేము వెళ్ళిపోవాల్సింది ఇక్కడ నుండి. ఓకే ఓకే, అంటే ఏ ఏరియాలో పడబోతుందో ఆ ఏరియాకు 90 seconds ముందు మాకు సైరన్ వస్తుందండి. మరి సరిపోతుందండి టైం? 90 seconds ఆఫ్ టైం సరిపోతుందా తప్పించుకోవడానికి? లేకపోతే ఎవరీ ప్లేస్ లో ఉంటుంది మాకు, ఎవరీ ప్లేస్ లో ఉంటుంది, దూరం ఉండదు మాకు. ఓకే, వెరీ క్లోజ్ ప్లేస్ లోనే ఉంటాయి మాకు బంకర్స్ అనేవి. ఇండివిజువల్ గా ప్రతి ఇంటికి ఉండొచ్చు, లేదంటే ఒక 2-3 ఇళ్ళకి కలిపి ఉండొచ్చు, లేదంటే ఒక స్ట్రీట్ కి సంబంధించి కూడా పెద్ద పెద్ద బంకర్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు అంటే మిజైల్ పడగానే బంకర్ నుంచి బయటకు చూస్తారా, లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా?